నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి. ఫిర్యాదుల విభాగంలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజర్షీష. రాష్ట్ర స్థాయిలో పురస్కారం అందుకున్న కలెక్టర్ను ఘనంగా సత్కరించిన జిల్లా అధికారులు. పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎస్పీ అఖిల్ మహాజన్. ఘనంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదిన వేడుకలు. మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన. స్వచ్ఛందంగా రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్న పార్టీ నేతలు, అభిమానులు. పుట్టినరోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే. ఇరవై నెలలైన దివ్యాంగులకు పెన్షన్లు పెంచకపోవడం దారుణం. ఆదిలాబాద్ సభలో మందకృష్ణ మాదిగ ధ్వజం. మహాగర్జనను జయప్రదం చేయాలని పిలుపు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షీష సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ప్రజావాణిలో అందించే ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షీష సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు అందించిన ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను సావధానంగా ఆలకించారు. అనంతరం వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. ప్రజా ఫిర్యాదుల విభాగంలో 112 అర్జీలను స్వీకరించినట్టు కలెక్టర్ తెలిపారు. సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ స్రవంతి, ఆయా శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెన్షన్దారులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నెరవేర్చకపోవడం దారుణమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. సోమవారం స్థానిక రెవెన్యూ గార్డెన్లో నిర్వహించిన మహాగర్జన సన్నాహక సదస్సులో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం పెంచిన పెన్షన్లను అందించాలని అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా ప్రభుత్వం ఈ విషయంపై స్పందించకపోవడం సరికాదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సమస్యల సాధనే లక్ష్యంగా హైదరాబాద్లో ఈ నెల 13న నిర్వహించ తలపెట్టిన ఆసరా చేయూత పెన్షన్దారుల సన్నాహక మహాగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహాగర్జన సభ సన్నాహక సదస్సును సోమవారం పట్టణంలోని రెవెన్యూ గార్డెన్లో నిర్వహించగా ఆయన కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు మందకృష్ణ మాదిగకు సాదర స్వాగతం పలికారు. అనంతరం సన్నాహక సదస్సు ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ పెన్షన్దారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కార్యక్రమంలో విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు కల్లేపల్లి ప్రేమ్రాజ్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరిలి మల్లేష్, నామ్దేవ్, విలాస్, నివర్తి, అంజద్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే పెన్షన్లను అందించాలని ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదని, అడగాల్సిన వాళ్ళు అడగడం లేదని, పేద వర్గాల పెన్షన్దారుల బతుకులు ఎవరికీ పట్టవని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గలం విప్పేందుకు చేపడుతున్న మహాగర్జన సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు మేము 6,000 ఇస్తాము, వృద్ధులు వితంతులకు మేము 4,000 ఇస్తాము, ఈ నెలలో ఓట్లేస్తే వచ్చే నెలలో మేము అధికారం వస్తాం, అధికారం వచ్చిన నెల నుంచే మీకు పెన్షన్ పెంచిస్తామన్నది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోయింది. ఆయన అధికారంలోకి వచ్చి 20 నెలలు ఆయన పెన్షన్ పెంచి ఇవ్వలేదు. వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది వికలాంగులకు 6,000 ఇస్తాం, వృద్ధులు వితంతులకు 4,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది.
మీరు నవంబర్లో ఓట్లేయండి, డిసెంబర్లో మేము అధికారంకి వస్తాం, డిసెంబర్లో ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. 2023 డిసెంబర్ అధికారంకి వచ్చిన రేవంత్ రెడ్డి 2024 డిసెంబర్ పోయింది, ఇప్పుడు ఆగస్టు వచ్చింది, మన డిసెంబర్ రాబోతుంది. ఇప్పటికీ 20 నెలలు మన పెన్షన్ పెంచివ్వలేదు. ఈ దేశంలోనే పెన్షన్ పెంచుతామని చెప్పి 20 నెలలుగా పెన్షన్ పెంచకుండా మోసం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ దేశంలో రేవంత్ రెడ్డి గారు మాత్రమే అంత మోసం చేశారు. ఈ దేశంలో పెన్షన్ మీద ఆధారపడి బతికే లక్షలాది మంది పేద వర్గాలని మోసం చేసిన విషయంలో నంబర్ 1 మోసగాడిగా రేవంత్ రెడ్డి గారికి పేరున్నది. 20 నెలలు పెన్షన్ పెంచలేదు. ఇకపోతే మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను. నేను టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మేము కూడా వికలాంగులకు 6,000 ఇస్తామని, వృద్ధులు వితంతులకు ఇతర పెన్షన్దారులకు 4,000 ఇస్తామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఈయన అధికారంలో రాలే, కానీ అధికారంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చాడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఇచ్చిన హామీని అమలు చేయడంలో రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయాడు. ఇచ్చిన హామీని అమలు చేయడంలో రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయాడు, మోసం చేసాడు. మరి రేవంత్ రెడ్డి గారి మోసాన్ని ఎండగట్టాల్సిన వాళ్ళు ఎవరు, నిలదీయాల్సిన వాళ్ళు ఎవరు? నువ్వు వికలాంగులను వృద్ధులను మోసం చేసినావని చెప్పి మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు? ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలి. కానీ ప్రతిపక్ష నాయకుడు 20 నెలలు గడిచినా ఆయన మౌనంగానే ఉన్నాడు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. పార్టీ నేతలు, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదిన వేడుకలను సోమవారం అట్టహాసంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో వేడుకలను జరిపారు. పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి వెళ్లడంతో పార్టీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం నేతృత్వంలో జన్మదిన వేడుకలు సాగాయి. ఎమ్మెల్యే పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం సైతం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యువకులు, పార్టీ నేతలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రక్తదానం చేసిన వారికి నాయకులు పండ్ల రసం అందించి అభినందించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. తమ అభిమాన నేత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం ఆకాంక్షించారు. ఆదిలాబాద్ ముద్దుబిడ్డ ప్రజానాయకుడు శ్రీ గౌరవనీయులు పాయల్ శంకర్ గారి జన్మదిన సందర్భంగా వారు ఇక్కడ లేకపోయినా తిరుపతిలో ఆదిలాబాద్ జిల్లా ప్రజల సుఖశాంతులు కోరుతూ వారి రోజు వారి జన్మదిన సందర్భంగా తిరుపతి దర్శనానికి వెళ్ళడం జరిగింది. వారు లేని కారణంగా ఈరోజు కార్యకర్తలందరూ ఎమ్మెల్యే గారు లేకపోయినా కార్యకర్తలు, ఎమ్మెల్యే గారి అభిమానులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ వచ్చి తండోపతండాలుగా తరలి వచ్చి రక్తదాన శిబిరంలో రక్తదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమస్యలను వీలైనంత వరకు పరిష్కరించాలని, ప్రజలకు జిల్లా పోలీసుల పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందించే విధంగా విధులను నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయగా 38 మంది తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో ఎస్పీకి అందించారు. వారి సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. నేరుగా తనను సంప్రదించలేని వారు జిల్లాలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై తమకు తెలిపిన సమాచారంపై ఫిర్యాదులపై వాట్సాప్ ద్వారా 8712659973 నంబర్కు చేరవేయాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో సిసి కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత, సిబ్బంది వామన్ తదితరులు పాల్గొన్నారు. నీతి ఆయోగ్ నార్నూర్ బ్లాక్ రాష్ట్ర స్థాయి సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్లో ఇటీవల స్వర్ణ పథకం అందుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షాను అధికారులు ఘనంగా సత్కరించారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో ఇటీవల జరిగిన
నీతి ఆయోగ్ రాష్ట్ర స్థాయి సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్లో నార్నూర్ బ్లాక్ను ముందంజలో ఉంచిన నేపథ్యంలో కలెక్టర్ అవార్డు స్వీకరించారు. ఈ మేరకు పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు ఆయనను శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకోవడం మన జిల్లాకు గర్వకారణమని, సమిష్టి కృషి ఫలితంగా సాధించగలిగిన గొప్ప విజయంగా భావిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇదే స్ఫూర్తితో సమన్వయంతో కలిసి పనిచేస్తూ జిల్లాను అభివృద్ధి మార్గంలో ముందుకు నడిపిద్దామని పేర్కొన్నారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అనే మాటను రూపుమాపేలా చేయాలని, ప్రతి గ్రామం ప్రతి కుటుంబం అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు చెల్లించి ఇతర సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్తో సోమవారం నుండి సమ్మె చేపట్టారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తమ డిమాండ్లను వెల్లడించారు. 2 ఏళ్లుగా సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని నేతలు పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల చేయడంతో పాటు ఇతరత్ర సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సమ్మె చేపట్టారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ అనుబంధ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి నిరసన తెలియజేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ధర్నాలో శ్రీదేవి, రాంబాయి, నాగమయ్, పుష్ప, యశ్వంత్, రామ్దేవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా సమస్యలను పరిష్కరిస్తామంటూనే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమని అన్నారు. దాదాపు 22 సంవత్సరాల నుండి విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నప్పటికీ ప్రభుత్వం వేతనాలు పెంచడం లేదని అన్నారు. కార్మికుల పెండింగ్ బిల్లులు, కోడిగుడ్ల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనం కార్మికుల బిల్లులు చెల్లించాలనే దాంతో ఈరోజు నిరసన సమ్మె కొనసాగుతూ ఉన్నది. ఈ నిరసన సమ్మెలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు, అదే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు 52,500 మధ్యాహ్న భోజన కార్మికులు రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మధ్యాహ్న భోజన కార్మిక బిల్లులు, మరి అదేవిధంగా కోడిగుడ్ల బిల్లులు ఒక్కొక్క మండలాల్లో, ఆదిలాబాద్ పట్టణంలో కూడా ప్రతి స్కూళ్లలో ఇక్కడ ఉన్నటువంటి మేము డిఓ గారిని అడుగుతూ ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారిని అడుగుతూ ఉన్నాం. మాకు బిల్లులు ఇంతున్నాయని మేము అబద్ధం చెప్పడం లేదు, ఉన్నది మాటనే చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇన్ని నెలల బిల్లు ఉన్నాయి, 10 నెలలు ఉన్నాయి, 9 నెలలు ఉన్నాయి. ఒక్కొక్క మండలాల్లో కోడిగుడ్ల బిల్లులు ఒక్కొక్క మండలాల్లో 12 నెలలు ఉన్నాయి, 9 నెలలు ఉన్నాయి. అయినప్పటికీ చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తకుండా ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ వచ్చిందని మొన్ననే ఈనాడు పేపర్లో మరి ఇక్కడ ఉన్నటువంటి డిఓలో ఉన్నటువంటి అధికారులు ప్రకటించడం జరిగింది. మరి బడ్జెట్ ఎంత వచ్చింది అనే దాంతో మాకు తెలుసు. ఆ బడ్జెట్ తెప్పించుకున్నది మా ఏఐటీయూసీ, మా నాయకులం, మన హైదరాబాద్ లో ఉన్నటువంటి కమిషనర్ గారుకు పోతే బడ్జెట్ రిలీజ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి బిల్లు పంపించకపోవడం, అడిగినప్పల్లా బిల్లు ఇవ్వండి, కోడిగుడ్లు బిల్లు అమలు చేయండి అని అంటే మేము పంపించినాము అనే మాట చెప్పడం జరుగుతుంది. డిటిఓ ఆఫీసుకు పంపినాం అనే మాట చెప్పడం జరుగుతుంది. 2 సంవత్సరాలుగా మేము అడుగుతూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారిని మేము అడిగినాం, డిఓ గారిని అడిగినాం. ఇప్పుడు డిఓలు మారుతా ఉన్నారు, మరి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో వాళ్ళకు ఏమి అన్నది ఏం తెలుస్తున్నాయని నాటు మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి
నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ నమ్మకానికి నాణ్యతకు తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so often a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తల్లిపాల వారోత్సవాలు, పోషకాహార దినోత్సవం సందర్భంగా విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి సూచించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తల్లిపాల వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో పాటు సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను జరుపుకుంటారని, తల్లిపాల ప్రాముఖ్యత, పిల్లల పెరుగుదలకు తల్లిపాలు ఎంత ముఖ్యమో అవగాహన కల్పించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పోషకాహార ప్రాముఖ్యత, పిల్లల పెరుగుదలకు అవసరమైన పోషకాహారం గురించి అవగాహన కల్పించేలా పోషకాహార దినోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెలలో చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయాలని, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బోరజ్ మండలం గూడా జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన విద్యార్థులకు చేయూత కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలను పంపిణీ చేసి వివిధ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారిని ఘనంగా సత్కరించారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి అన్నారు. సోమవారం బోరజ్ మండలం గూడా జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు చేయూత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేసిన అనంతరం బాసర IIITలో సీట్లు సాధించిన సుశాంత్, వైష్ణవిలతో పాటు గత సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను శాల్వా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గజేందర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య, ఉపాధ్యాయులు రామారావు, సునీల్, సూర్యకుమార్, వినాయక, గంగాధర్, రమేష్, తోట రమేష్, భగవంతరావు, ప్రకాష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఆవశ్యకత గురించి యూనివర్సిటీ సాధనా సమితి ఆధ్వర్యంలో స్థానిక బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా విద్యార్థులకు స్థానికంగానే అత్యుత్తమ విద్య అందాలంటే యూనివర్సిటీ తప్పనిసరని కార్యక్రమ అతిథులు పేర్కొన్నారు. ఇందుకుగాను భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. ఆదిలాబాద్ నీడ్స్ యూనివర్సిటీ అనే పేరుతో సామాజిక మాధ్యమాల్లో అంశాన్ని ప్రస్తావించాలని విద్యార్థినులకు సూచించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ సాధనా సమితి కన్వీనర్ బద్దం పురుషోత్తం రెడ్డి, కో కన్వీనర్ రమణ గౌడ్, సలహాదారు సుహాసిని రెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సూరజ్ సింగ్, పర్వేజ్, డాక్టర్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బోత్ మండలంలోని పిప్పల్దరి గ్రామానికి చెందిన తొడసం సోనేరావు ఇంట్లో సిలిండర్ పేలి 6గురికి తీవ్ర గాయాలైన నేపథ్యంలో బాధితులు రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ సోయం బాపురావు బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకొని వారికి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలపై ఆరా తీశారు. ఆయన వెంట రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సెడమకి ఆనందరావు, రాజు యాదవ్ తదితరులు ఉన్నారు. విద్యార్థులు ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత ప్రవర్తనపై దృష్టి సారించాలని షీటీం ఏఎస్ఐ సుశీల సూచించారు. తాంసీ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం షీటీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీకాంత్, షీటీం సభ్యులు వాణి, మహేష్, ఉపాధ్యాయులు కరుణ, సతీష్, గీతేష్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొబైల్ వినియోగం దుష్ప్రభావాలు, ఫేక్ కాల్స్, సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్ తదితర అంశాలపై విద్యార్థులకు ఏఎస్ఐ సుశీల అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సెల్ ఫోన్లను అవసరమైన మేరకే వినియోగించాలని సూచించారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా విద్యార్థి దశ నుండే దృష్టి సారించాలన్నారు. అనవసర విషయాల జోలికి వెళ్లకుండా చదువుపై దృష్టి కేంద్రీకరించాలని, తల్లిదండ్రులు, గ్రామస్తులు గర్వపడే స్థాయికి ఎదగాలని దిశానిర్దేశం చేశారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఆన్లైన్లో మోసాలు చేయడం మొదలుపెట్టారు. ఒకటి ట్విట్టర్, ఒకటి ఇంకా ఏంటి స్నాప్చాట్, రకరకాలుగా మీరు దీంట్లో బిజీ ఉన్నారు. దీని మీద ఎంత ఇంట్రెస్ట్, ఆసక్తి, మీ పట్టుదల దీని మీద ఫోకస్ చేస్తున్నప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టేసి మీ ఏదైతే స్టడీ ఉందో, మీరు ఏదైతే ఇప్పుడు చదువుకుంటున్నారో ఆ బుక్స్ల మీద పెట్టండి. బాగుపడతారు, ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. గుడ్లగూబలు అంతరించిపోయే దశలో ఉండడం తీవ్ర ఆందోళనకరమని ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ అన్నారు. అంతర్జాతీయ గుడ్లగూబల దినోత్సవం సందర్భంగా జిల్లా అటవీ క్షేత్రంలో తీసిన గుడ్లగూబల చిత్రాలను ఆయన మనతో పంచుకున్నారు. గుడ్లగూబలను పట్టి తింటే అతీతమైన శక్తులు సంభవిస్తాయని,
వీటిని పట్టుకుంటే గుప్త నిధుల జాడ చూపిస్తాయన్న మూఢనమ్మకాలతో కొంతమంది వేటగాళ్లు వీటిని వేటాడి సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతరించిపోయే దశలో ఉన్న వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం పెన్షన్లను అందించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పర్వీన్ ఫెరోజ్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని గత కొన్ని రోజులుగా మహిళలు పోస్టాఫీస్లో అకౌంట్ల కోసం పనులు మానుకొని తిరుగుతున్నారని అన్నారు. పెన్షన్లపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. पोस्ट ऑफिस के पास दुनिया भर की लाइन लगे वाली है 200 रुपए का अकाउंट खोलने के लिए, लेकिन एक भी कार्यकर्ता न बीजेपी का और न कांग्रेस का कोई भी नहीं बोल रहे कि क्यों अकाउंट खोल रहे आप लोग, कि गवर्नमेंट से इशू हुआ क्या। गवर्नमेंट के उनके ही कार्यकर्ता बोल रहे कि जाके अकाउंट खोलो। ऐसा कितने अकाउंट खोल के रखेंगे घर में हम लोग, जो हम लोग बेचारे मजदूरी करके खाने वाले 200 रुपए के लिए वो लोग दिन भर काम करके आते, जो 200 रुपए काम करके आके पोस्ट ऑफिस का अकाउंट खोलेंगे क्या। आप जाके देखो अकाउंट खोलने के लिए कितनी लाइन लगे वाली है। आप लोगों के जरिए से हम इसलिए बोल रहे पब्लिक को कि पागल मत बनो, जाके अकाउंट मत खोलो, दिन भर काम करके आके वो 200 रुपए उन लोगों को क्यों देना, अपन जो घर में हमारा अकाउंट पड़ के है उसमें वो लोग डालना ना। కరుంగలి మాలలను ధరించే భక్తుల సౌకర్యార్థం బెల్లూరి అయ్యప్ప ఆలయంలో వాటిని అందుబాటులో ఉంచడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు సంతోష్ శర్మ తెలిపారు. సోమవారం పలువురు భక్తులకు కరుంగలి మాల ధారణ చేశారు. మాల అవసరమైన భక్తులు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కుంభోజి సూర్యకాంత్, దాముక రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి. ఫిర్యాదుల విభాగంలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజర్షీష. రాష్ట్ర స్థాయిలో పురస్కారం అందుకున్న కలెక్టర్ను ఘనంగా సత్కరించిన జిల్లా అధికారులు. పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎస్పీ అఖిల్ మహాజన్. ఘనంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదిన వేడుకలు. మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన. స్వచ్ఛందంగా రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్న పార్టీ నేతలు, అభిమానులు. పుట్టినరోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే. ఇరవై నెలలైన దివ్యాంగులకు పెన్షన్లు పెంచకపోవడం దారుణం. ఆదిలాబాద్ సభలో మందకృష్ణ మాదిగ ధ్వజం. మహాగర్జనను జయప్రదం చేయాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.